ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. మాతాపితా గురువందనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిः సన్నిధిం కురు. అఖండ మండలాకారం వ్యాప్తిం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీధరాది నాయకం శ్రుతపవర్గదాయకం శ్రీగిరీశమిత్రం అంబుజేక్షణం విచక్షణం శ్రీనివాసం ఆదిదేవం అక్షరం పరాత్పరం నగరాద్ గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. అందరికీ నమస్కారం. మా పూజ్య గురుదేవులు, వారి గురువులు అనగా మా పరమ గురువుల ఆశీర్వాదంతో ఈ శుభ సందర్భాన శ్రీ నారదీయం అన్న ప్రసార మాధ్యమాన్ని ఆవిష్కరించడానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఆహ్, ఈరోజు విజయదశమి. విజయదశమి అంటేనే ఆహ్, గెలుపు. గెలుపు అంటే చెడు మీద మంచి యొక్క గెలుపు. అంటే ఇది కేవలం చెడు మీద మంచి యొక్క గెలుపు మాత్రమే కాదు. ఈ సమస్త సృష్టిని నడిపించే ధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మం యొక్క పునఃస్థాపన కూడా ఆ ధర్మం యొక్క పునఃస్థాపనకి కూడా ఈ పండగ అన్నది ప్రతీక. ఇతర విషయాల్లోకి వెళ్ళే ముందు, శ్రీ నారదీయం అన్న పేరు వెనకాల ఆంతర్యం ఏంటో ఒకసారి చూద్దాం. ఆహ్, దేవర్షి నారదుల వారు భక్తి మార్గానికి గురువులు. ఇది అందరికీ తెలిసిన విషయం. నారం జ్ఞానం దదాతి ఇది నారదః అన్నది ఆహ్, వాచకం. అంటే జ్ఞానం ప్రసాదించేవాడు నారదుడు. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం భౌతిక జ్ఞానం మాత్రమే కాదు. మన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కూడా నారదుడు. కృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో దేవర్షినాంచ నారదః అని చెప్తాడు. అంటే దేవర్షుల్లో నేనే నారదుడిని అని ఆయన పేర్కొంటాడు. త్యాగరాజ స్వామి వారు శ్రీ నారదముని గురురాయ అన్న ఒక గొప్ప సంకీర్తనలో నీవే సుజ్ఞాన సుఖి గురురాయ, నీవే అజ్ఞాన సిఖి గురురాయ అని చెప్పి చెప్తారు. అంటే జ్ఞానం ప్రాప్తం అవ్వడం వల్ల వచ్చే సుఖం ఏదైతే ఉందో, ఆ సుఖం నువ్వే. అది మాత్రమే కాదు. అజ్ఞానాన్ని దహించే అగ్ని కూడా నువ్వే. అని చెప్పి నారదుల వారి గురించి చాలా గొప్పగా పేర్కొంటారు త్యాగరాజ స్వామి. వ్యక్తిగతంగా మా ఆచార్యులు ఈ లక్షణాలన్నీ మూర్తీభవించిన ఒక గురుస్వరూపం. ఆహ్, కావున ఈ మాధ్యమానికి శ్రీ నారదీయం అన్న పేరు పెట్టి సనాతన ధర్మంలో పారంపర్యంగా వచ్చే గురువుల్ని అంటే నారదుల వారి నుంచి అగస్త్యుడు, వ్యాసుడు, ఆది శంకరాచార్యులు, మా గురువుల వరకు మరియు సనాతన ధర్మాన్ని అనుసరించే ఎంతో మంది మహాత్ములు వా వారి అడుగుజాడల్లో నడిచే ఒక భాగ్యం కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ మాధ్యమంలో మన సనాతన ధర్మం గురించి ఎన్నో విషయాలు చర్చించుకుందాం. సనాతన ధర్మాన్ని ఆర్షధర్మం అని కూడా అంటారు. ఆర్షధర్మం అంటే ఋషుల నుంచి వచ్చిన ధర్మం అని, వైదిక ధర్మం అని, వాడుక భాషలో హిందూయిజం అని కూడా అంటారు. నాకు మా పెద్దల ద్వారా, గురువుల ద్వారా తెలిసిన కొద్దిపాటి అవగాహనని మీతో పంచుకునే అవకాశం నాకు దీని ద్వారా లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆహ్, ఆహ్, చెప్పేటప్పుడు కూడా నేను వీలైనంత వరకు ఒక సరళమైన ప్రక్రియలో ఆహ్, సంప్రదాయానికి భిన్నంగా ఎటూ పోకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం. మనకి సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల చాలా ఒక అవగాహన అనేది పెరిగినట్టు అనిపిస్తుంది. ఒక ఉత్సాహం కనిపిస్తుంది ప్రజల్లో. దీని గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని. చెప్పేవాళ్ళు కూడా చాలా మందున్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అనవసరమైనటువంటి వివాదాలు, లేనిపోని అపోహలు, ఆహ్, వారి ఆహ్, ఒక ఒక ప్రక్రియలో దీన్ని అనుసంధానం చేయడం. తద్వారా ప్రజల్లో, సమాజంలో లేనిపోని విషయాలని కల్పించడం. ఇవన్నీ జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా కొన్ని ఉన్నత విద్య మరియు రాజకీయ వర్గాల్లో కూడా సనాతన ధర్మాన్ని అందులో మహాత్ములని, గొప్ప గొప్ప సంస్థల్ని కించపరిచే విధంగా వారిని అవహేళన చేసే విధంగా కూడా కొన్ని వారి స్వలాభం కోసం, వారి వ్యక్తిగత లాభాల కోసం ఆహ్, కించపరిచే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు, కొన్ని విషయాలు చర్చలోకొచ్చాయి. వీటన్నిటి గురించి మనం పోను పోను మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మీ ప్రోత్సాహం ఎంతో అమూల్యమైనది. మీకేదైనా విషయం మీద అభిప్రాయం ఉంటే గనక తప్పకుండా కింద వ్యక్తపరచండి. అలానే ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడితే బావుంటుందన్నా కూడా మీరు తప్పకుండా చెప్పండి. రానున్న రోజుల్లో మనం దీని గురించి, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఓం నమో వెంకటేష్.